మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. గత వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన్ను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు తమ అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించినట్లుగా తెలుస్తోంది. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలిశిల రఘురాం తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా వీరి పిటిషన్లకు హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో అపీల్స్ చేసుకున్నామని, అప్పటి వరకు 2 వారాల పాటు అంటే తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరిన ఆ విన్నపాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. ఇలాంటి సమయం కోసమే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వం దాడి కేసులో ఉన్న అందరినీ అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులను రంగంలోకి దింపింది. దీంతో మాజీ ఎంపీ సురేష్ ను హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. అలాగే మిగతా వారిపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇవాళ రేపో అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.